కేదారేశ్వర గౌరీ నోములకు కజ్జాయాలండి నైవేద్యం పెట్టేది అది చేస్తున్నాము. ఇది నిన్ననే బియ్యం నానేసి రాత్రి ఇంత బాగా నాని పొద్దున్నే మళ్ళీ కడిగి బాగా ఆరబెట్టేసి మిషన్కి వేసుకొని వచ్చేసినాము. ఇప్పుడు పాకు పెడుతున్నాము. పాకు వచ్చిన తర్వాత పిండిని వేసి కలపాలి. ఇది యాక్చువల్లీ పప్పు గుత్తి కజ్జాయాలు పాకు తీసే కట్ట వేరే, అది మిస్సింగ్ అండి. దీంట్లోనే చేయాలి అని మాత్రం అనుకోవద్దండి. కానీ టెస్ట్ చేస్తూ ఉంటారు అమ్మ. సగంగా వచ్చింది అంటే ఇదే మరి మొత్తం వచ్చింది. కొంచెం రావాలి ఇంకా పాకు రాలేదు కదమ్మా, కొంచెం పప్పు రావాలి. చూడండి, ఇలా ఏలకులు చక్కెర వేసి పొడి చేసుకొని ఇది వేయాలి ఇందులో. ఇంకా వేయాలనుకునే వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, చిరోటి రవ్వ కొద్దిగా అవన్నీ కూడా వేసుకోవచ్చు. మేము మావంతా నైవేద్యానికి పెట్టేది కదా, నువ్వులు అంతా వేయమండి. అందువల్ల ఏలకులు పొడి మాత్రం వేస్తాను. మీకు కావాలంటే వేసుకోండి. నేట్ అంత కలుపుతుంది. చూడండి, ఇలా పిండి పోసుకుంటూ పట్టుకోండి. నేను ఆడబిడ్డలకి ఇచ్చేకి, ఫ్రెండ్స్ అని, ఇంకా అపార్ట్మెంట్లో కొన్ని స్నేహితులు వాళ్ళకి అంతా ఇస్తాము. అందువల్ల ఎక్కువగా చేస్తామండి, లేదంటే తక్కువ చేసుకుంటాం. అసలు నూనె వేసి పక్కకు పెట్టుకునేసి నూనె తాగిన తర్వాత ఇంకా కజ్జాయాలు చేసుకోవడం. ఇది కడిగిచ్చింది నూనె. పాకు వచ్చిన తర్వాత పిండి వేసి అలా తిరిగి నూనె నెయ్యి వేసి పెట్టుకొని ఇలా ఉండలు పట్టుకొని కడుతూ ఉంటే తీసి వేస్తారు. తగ్గిన తర్వాత నూనె కాగాలి. ఇంకా నూనె కాగిన తర్వాత వేసిన కూడా నేను తీసి వేస్తే మా కూరల్లోని బట్టి ఆ పేపర్ మీద ఆరిస్తుంది. ఆరిన తర్వాత తీసి భద్రపరచుకోవాలి. ఇంకా పెద్ద ఎక్కువ కదా.
పెట్టుకున్నప్పుడు వాసన ఇంటికి అది పేపర్ పై వేసేవాళ్ళు ఆ ప్లేట్ వచ్చే అక్కడికి ప్లేట్ అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమిళ శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము దీపావళి నోములు కేదారేశ్వర గౌరీ నోములు వచ్చినాము. రండి ప్లీజ్ రండి, చూడండి ఎలా చేసినామని. చూడండి, గౌరీ అమ్మవారు, గౌరీదేవి, పరమేశ్వరుడు, కేదారేశ్వర గౌరీ కలశం పెట్టి అమ్మవారిని ఆవాహనం చేసి కలశానికి పూజ చేసి ఇక్కడ వినాయకుడిని లక్ష్మీదేవిని పెట్టి ఇలా నోములు చూడండి, ఇలా నోములు పెడతాము. నోము దారాలు పెట్టి పూజ చేసి నోము దారాలకి పూజ చేసి మేము ఇట్లా కజ్జాయాలు నైవేద్యం అమ్మవారికి, ఈ కజ్జాయాలే నైవేద్యం. ఇది మా అమ్మాయికండి నోములు మేము ఇస్తాము. ముందైతే బాగా అన్ని కజ్జాలు పెట్టేవాళ్ళు, తట్ట నిండుగా పెట్టేవాళ్ళు అండి. ఎందుకంటే అది తినేస్తూ ఉన్నారు. ఇప్పుడు తినరు కాబట్టి అంత పెట్టలేము. మాది నోముల్లో కూడా 2 రకాలు ఉంటాయి, రాసి ఎన్నిక అని. ఎన్నిక అయితే వాళ్ళు లెక్కేసి పెడతారు, మాది రాసి లెక్క ఇప్పుడు అట్లే తీసి పెట్టేసేయాలి. ఇంకా వారి ఇట్లా పెట్టాలి అని అర్థము. ఇంకా అన్ని కజ్జాలు తినరు కాబట్టి మేము కళ్ళు మూసుకొని అలా పిడికెడితే పెట్టేస్తాము. ఒక 5-6 అట్లా పెట్టినాము. పండ్లు కూడా అప్పట్లో అయితే గుడికి తీసుకెళ్ళేవారు, తట్ట బరువుగా మోసుకుని వెళ్ళేమని తక్కువ పెట్టి ఇంత తక్కువకి వచ్చేసింది. మేము మా అమ్మాయికి ప్రతి ఇంట్లోనూ వాళ్ళ అమ్మాయికి కూడా ఇలా నోచి ఇస్తారు వాళ్ళ అమ్మాయి. ఇది మన ఇంటిది, మన ఇంటి తట్ట. ఇందులో ఇంటి కుటుంబ సభ్యులకు మాత్రం నోము దారాలు. ఈ తట్లో ఉండేది కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. పండ్లు కానీ తమలపాకులు వక్కలు అన్నీ పసుపు కొమ్ములు కూడా మన ఇంటికే వాడుకోవాలి. పళ్ళు కజ్జాయాలు అన్నీ. అందుకే నేను కూడా తక్కువే పెడతాను. ఇలా అమ్మవారికి ఇలా అలంకరించినామండి. చూడండి ఒకసారి. ఇంకా పూజ అయిన తర్వాత ఏముంటుందండి, భోజనాలే కదండి. రండి ఏమేమి చేస్తామో చూపిస్తాను. వడలు, ఉద్ది వడలు, పెరుగన్నం, పాయసం, బెండకాయ వేపుడు. బెండకాయ వేపుడు ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు మేము అరటికాయ, ఉల్లగడ్డ ఇట్లాంటివి చేస్తాం. బెండకాయ ఇదే ఫస్ట్ టైం. సాంబారు, వంకాయ, మునక్కాయ, మామిడికాయ సాంబార్ అండి. ఇది వచ్చేసి చిత్రాన్నం అండి. ఐటమ్స్ తక్కువే, ఎందుకంటే సేమ్ ఎలాగండి ఎక్కువగా బోన్ చేసాము. వైట్ రైస్, ఇది చేస్తాము. ఈ ఐటమ్ చేసి తినడానికి ఇంత మాత్రం నడవగలుగుతున్నామండి.
ముందు చేసేట్లు ఇంకా మేము తీర్పొడలు చేస్తాము, పొంగళ్ళు, ఇంకా 2-3 రకాలు ఎక్స్ట్రాగా పల్యాలు అంటే తాళింపులు చేస్తాము, కోసంబరియలు చేస్తాము, సాంబారు, ఇంకా ఒక నంచుకునే కూటులాగా ఇట్లా 2-3 రకాలు చారులు చేస్తామండి. అందువల్ల అవన్నీ ఇప్పుడు తిని జీర్ణం చేసుకోలేము కాబట్టి ఇంత. చూడండి, ఆడపడుచులకి మేము తాంబూలాలు ఇస్తాము. అంటే ఇంకా మా బావ పిల్లలు ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళకందరికీ కూడా ఇస్తాం. బావ పిల్లలు కానీ చెల్లెల పిల్లలు పెళ్ళి ఉంటారు కదా, వాళ్ళకి నోములు ఇస్తాము. ఇలా ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చి ఇస్తాము. వాళ్ళ పిల్ల పండు అట్లా మా అశ్వినికి ఇచ్చేసిపోయినారండి మా తోడుకోడలు వాళ్ళు. మా అక్క రెండో అక్క చెన్నై ఆమె ఇచ్చేసిపోయినారు. ఇంకొక పుత్తూరు అక్క కూడా, అంటే మా తోడుకోడలు పెద్ద ఆమె, వాళ్ళు కూడా ఇచ్చేసిపోయినారు అశ్వినికి. నాకు మా పుట్టింటోళ్ళు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చిన నోములు ఇది. మేము ఇంటి నోములు మాది ఇదండి, చిన్నగా చూడండి నోములు. ఇది మా పుట్టింటి నోములు.